వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేసిన గాజువాక నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి మీడియా పాత్ర అవసరం ఎంతైనా ఉందంటూ స్పష్టం చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి. ₹3.5 కోట్ల క్రైస్తవ భూమిని ఆక్రమించిన విశాఖ ఎంపీ ఎంవీవీని జైలుకు పంపిస్తానని శపథం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కురవనున్న వానలు. ప్రజాగలం బహిరంగ సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటూ గాజువాక నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంతిమ విజయం ఎన్డీఏ కూటమిదేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు హలో జగన్, బై బై జగన్ అనడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్ని వార్డుల్లోనూ 3 పార్టీల సమన్వయ కమిటీని ఏర్పాట్లు చేసుకుని వార్డులో ప్రచారం చేపడతామంటూ తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ప్రజాగలం ఘన విజయం సాధించిన సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే అధికారం అని చెప్పేసి ఈ సందర్భంగా అక్కడ చూసినటువంటి ప్రధానికాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఎందుకంటే నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ జనాన్ని చూసిన తర్వాత, ఆ జనంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంకి వస్తుందనే నమ్మకం మాకు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఇది కేవలం పార్టీల మధ్యన ఎలక్షన్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్ర ప్రజలు జరిగేటటువంటి ఎలక్షన్ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా విసుగు చెంది ఎలాగైనా సరే ఈయన్ని గద్దెదించడానికి, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి ఆలోచన చేస్తున్నారని చెప్పి నిర్ణయించుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక శని వదిలిందని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని దోచుకు తిన్న ఒక గజ దొంగ ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలిగాడు. రేపు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి 2024 అధికారంలోకి వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చిలకలూరిపేటలో జరిగినటువంటి ప్రజాగలం అన్నటువంటి కార్యక్రమం లక్షలాది మందితో మరి ఆ జన సమూహం చూసి నాకు తెలిసి తాడేపల్లి పిల్లి ఉచ్చబోసుకున్నాడని చెప్పి అనుకోవచ్చు. మనం అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో గల టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు.
తామంతా ఒకే కుటుంబంలో కొనసాగుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి కొనతాల రామకృష్ణ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. కొనతాల రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి కొన్ని గ్రామాలు కొట్టుకుపోగా స్వయంగా సొంత జిల్లాలోని 100 మంది చనిపోవడం ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉంటుందా అని అన్నారు. జరిగిన దురదృష్టకరమైన ఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఈ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయింది. మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి లేకుండా ఉంది. భారతదేశం వికసించే విధంగా ఏ రకంగా అయితే ఎన్డీఏ గత 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేసిందో అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను కూడా వికసించే విధంగా నేను చేస్తాననేసి ఆయన వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించాలి, ఆ పార్టీని ఓడించాలి. ఆ పార్టీ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ఇతరులతో కూడా కలిసి వాళ్ళు స్వార్థ ప్రయోజనాల గురించి వాడుకుంటున్నారని కూడా చెప్పారు. చాలా మంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రాష్ట్రంలో మరి పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లోనే అతి ముఖ్యమైనటువంటి దేశంగా రూపొందించినటువంటి ప్రధాని, వీళ్ళిద్దరినీ కలిపినటువంటి ఉత్సాహవంతుడైనటువంటి నవతరానికి నాయకుడిగా రూపొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలిస్తే మనకి ఏమైనా లోటు ఉంటుందో చెప్పండి. ఈరోజు మంచి పరిణామం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. మనం కష్టపడేది ₹10 తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. రామకృష్ణ గారు ఫేస్ వాల్యూ మిగతా ₹10 మీకు తెలియపడుతుంది. మీరు అందరూ చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు, మోడీ గారు కూడా ఎంతో గౌరవించి రామకృష్ణ గారితో అలింగనం చేసుకున్నారంటే అది మన అనకాపల్లికి ఎంతో గర్వకారణం. జీవీఎంసీ 76వ వార్డు బర్మ కాలనీ దుర్గాదేవి ఆలయంలో గాజ్వాక తెలుగుదేశ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి అమ్మవారికి విశేష పూజలు గావించారు. ముందుగా ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీఏ కూటమిదేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్కు మొండి చేయి చూపించడం ఖాయమని అన్నారు. ప్రతి వార్డులో జనసేన, తెలుగుదేశ, బీజేపీల పార్టీల విస్తృత సమావేశాలను నిర్వహిస్తున్నారు మని తెలిపారు. కార్యక్రమంలో వార్డు నాయకులు సుదర్శన్, ఉగ్రం, గోమడ వాసు, అప్పలరాజు, బలగా బాలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల నాయకులందరూ పిలిచి 101 కొబ్బరికాయ మొక్కు తీసుకోవడం జరుగుతుందండి. మళ్ళీ గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ 101 కొబ్బరికాయ అమ్మవారికి చేరపెట్టి 101 కొబ్బరికాయ కొడతామని చెప్పేసి కూడా మొక్కడం జరిగింది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ నా పైన నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గాను నేను మా సోదరుడికి అలాగే సత్యారావు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకులందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలి, అందరూ సుఖశాంతితో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నేను కోరేది ఒకటే, ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలన్నా లేకపోతే ఇక్కడ సమస్యల పరిష్కారం కావాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఒక దుర్మార్గపు పాలన, స్వేచ్ఛను హరిస్తూ ఎవరైనా సరే ప్రభుత్వం మీద విమర్శ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతూ, మనోవేదనకు గురి చేస్తూ, ప్రజలను భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భాలు మన 5 సంవత్సరాలు స్వేచ్ఛ కోసం ధర్మాకాలంలో వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి కరుణ కటాక్షం మా అన్నయ్య పల్లా శ్రీనివాస్ గారికి ఉండాలని మేము కోరుకున్నాం. అదే భాగంగా ఆయన ఎమ్మెల్యే సీట్ డిక్లేర్ చేసిన వెంటనే అమ్మవారికి 100 కొబ్బరికాయ కొడతామని చెప్పేసి గత నెలలో ముక్కోవడం జరిగింది. అదే భాగంగా ఈరోజు మా వార్డు అధ్యక్షుడు కానీ, కార్యదర్శి కానీ, అదేవిధంగా సత్యారావు గారి ఆధ్వర్యంలో ఈ 101 కొబ్బరికాయ కొట్టడం కార్యక్రమం పెట్టాం. అదే భవిష్యత్తులో కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఫస్ట్ ఇక్కడికే ఈ గుడికి వచ్చి అమ్మవారికి మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి 100 కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పట్టు చీర మేము అమ్మవారికి కడతామని చెప్పేసి
మనసారా కోరుకుంటూ, అదేవిధంగా గ్రామాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి. ఏపీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు పత్రికా విలేకరుల పాత్ర అన్న విషయంపైన అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకిలపాలెంలో జరిగిన సభలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ఎన్నికల సజావుగా సాగడానికి పత్రికా విలేకరుల అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ఎన్నికల సమాచారం ఇచ్చే విషయంలో విలేకరులకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలంటూ సూచించారు. ఎన్నికల విషయంలో ఎటువంటి అవసరమైన తమరు సమాచారం అందించాలని వారు కోరారు. ఎన్నికల ఇబ్బందుల కోసం వారు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు స్వామి చంద్ర, జోగినాయుడు, పరవాడ ప్రెస్ క్లబ్ నా అధ్యక్షుడు లోకేష్ తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు అప్పటికప్పుడు మేము కూడా ఏదైనా ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఫోర్స్మెంట్ చేసి ఏదైనా యాక్టివిటీస్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా డిపిఆర్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతున్నాయి. మన అందరికీ ఒకే ఉద్దేశం, మనము ఎలక్షన్స్ చాలా ట్రాన్స్పరెంట్ గా చట్టం ప్రకారంగా మనము జరిపించాలి. ఆ బాధ్యత మా మీద ఉంది, జిల్లా యంత్రాంగం మీద ఉంది, కానీ మాతో పాటు మీ మీద కూడా ఉంది. ఎందుకంటే మీరు ఎంత బాగా మాకు సపోర్ట్ చేస్తే, కోఆపరేట్ చేస్తే, ఎంత ఇష్యూస్ మా వరకు తీసుకొస్తే డెమోక్రటిక్ సిస్టమ్ అన్నింటిలో జిల్లా అతిపెద్ద డెమోక్రటిక్ సిస్టమ్ అనేది కూడా భారతదేశం. సో అలాంటి భారతదేశంలో జరిగినటువంటి ఇంత పెద్ద ప్రక్రియలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఒక చిన్న వైలెన్స్, ఎక్కడ రీపోర్ట్ అనేటటువంటిది ఉండకూడదనేటువంటి దాని మీద ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మనం ఆచరిస్తూ వాటిని పాటిస్తూ సిద్ధ ఆయుర్వేద వైద్య శిబిరానికి ఆదరణ బాగుందని మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ సూచించారు. విశాలాక్షి నగర్లోని బీవీకే కళాశాల గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం వారిచే నిర్వహించిన సిద్ధ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరానికి గాను అధిక సంఖ్యలో అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారంతా వచ్చి చికిత్స పొంది అనారోగ్యంతో తిరిగి వెళ్లడం ఆనందదాయకమని అన్నారు. ప్రధానంగా శ్రీ గురూజీ జై శ్రీరామ్ హైదరాబాద్ ఆక్యుప్రెషర్ నాడీ వ్యవస్థల నిపుణులచే ఈ నిపుణం మొదటిసారిగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. సిద్ధ ఆయుర్వేద వైద్యులు శ్రీ గురూజీ జై శ్రీరామ్ మాట్లాడుతూ మానవ శరీరంలో మలినాలు బయటకు తీసేస్తే ఆరోగ్యం జీవించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. బుధవారం సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో వెన్నునొప్పి, మోకాల నొప్పి, కాళ్ళు పీకులు, స్పాండిలైటిస్తో బాధపడుతున్న వారంతా వచ్చి చికిత్స పొందవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, ప్రకృతి రైతు షణ్ముగరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సిద్ధ ఆయుర్వేదిక్ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శిబిరానికి డాక్టర్ శ్రీరామ్ గారు కేవలం ఆయుర్వేద కాదు, సిద్ధ అలాగే మర్మ అన్నీ కలిపి హోలిస్టిక్ మెడిసిన్ని పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి రిలీఫ్ కలుగుతుందని చెప్పి అందరూ కూడా దాన్ని అనుభూతి చెందుతున్నారు. ఈ విధంగా మన ఏదైతే ప్రాచీన ఆలోచన పద్ధతి ఉందో అది దేశానికి, ప్రతి వ్యక్తికి సరైన మనిషి యొక్క శరీరంలోనే ఒక గొప్ప వైద్యుడు ఉంటాడు. ఆ వైద్యుడిని ఎప్పుడు సక్రమంగా ఉంచుకోవడం ద్వారా మొత్తం మన శరీరం సక్రమంగా ఉంటుందని మనకి ఆర్యోక్తి. కనుక ఆ విధంగా చేసే క్రమంలోనే మన ఏదైతే ఆయుష్ ప్రక్రియలు ఉన్నాయో అవన్నీ కూడా పనికొస్తాయి. ఆ విధంగా ఇవాళ డాక్టర్ శ్రీరామ్ గారి నేతృత్వంలో ఇవాళ ఈ యొక్క బీవీకే కాలేజ్లో జరుగుతున్న ఈ శిబిరాన్ని దిగ్విజయం చేస్తున్న మన నిర్వాహకులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీరామ్ గారిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈ ఆక్యుపేషన్ ద్వారా నరాల ఇది యాక్టివేట్ చేస్తూ ఈ మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, స్పాండిలైటిస్ మిగిలినవన్నీ చూస్తున్నారు. ఈ కార్యక్రమం 2 రోజులు పెట్టాము. ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి బాధలు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సొంతన పొందవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎలా చేయాలన్నది కూడా చెప్తున్నారు. ఎక్సర్సైజులు అవి ఎలా చేయాలి ఏంటన్నది. నడవలేని వాళ్ళు కూడా ఇప్పుడు అంతా నడవగలుగుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. సిద్ధ వైద్యం మీద శిబిరాన్ని బీవీకే కాలేజీ విశాలాక్షి నగరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇవాళ రేపు డాక్టర్ శ్రీరామ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. ఆక్యుపంచరు ఇలాంటి ద్వారా నరాలకు సంబంధించి, లేకపోతే స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, ఇటువంటి సమస్యలకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ప్రతి వాళ్ళు వచ్చి ఈ సిద్ధ వైద్య శిబిరంలో తమకున్న సమస్యల్ని డాక్టర్ గారికి చూపించుకొని దాని ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం.
500 కోట్ల విలువైన క్రైస్తవ భూమి ఆక్రమించిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను జైలుకి పంపిస్తాను అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. క్రిస్టియన్ భూములను ఆక్రమించి వ్యాపారాలను నిర్వహిస్తున్న ఎంపీ ఎంవివిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని శపథం చేశారు. బాబు జగన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. షర్మిలను చూసి ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేయొద్దని కోరారు. బీజేపీ మతతత్వ పార్టీ ఏపీకి హోదా ఇవ్వలేదు, పోలవరం పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన సభలో మోదీ జగన్ మీద విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంవివి సత్యనారాయణ ఏ భూములు ఆక్యుపై చేశాడో కోర్టు మీద కేసేస్తా, ఆయన్ని జైలుకి పంపిస్తా. మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి సీక్రెట్ డీల్ 1000 కోట్లు 500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి డిసెంబర్ 12 రాత్రి 9:30 గంటలకు సీక్రెట్గా ఆయన ఇంటిలో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్లు అవినీతి 60,000 కోట్లు జరిగితే ఎలక్షన్ ముందు 100 సార్లు మాట్లాడిన నా తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 1000 కోట్లకు అమ్ముడు పోతావా? క్షమించను, నేను 8 లక్షల కోట్లు తెస్తానన్నాను. సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించొద్దని చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడ తన శిష్యుడికి. సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట. తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు అవినీతి పరుల మాట వింటావా? నువ్వు 6 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండవు. నువ్వు నీతిగా ఉంటావా? లక్షల కోట్లు తీసుకొస్తాను, నిన్ను అడ్డుకున్నోడు పని నేను చూస్తాను. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద కోర్టులో కేసేస్తున్నాను. ఆల్రెడీ లెటర్స్ రాసేసాను. మెగా కృష్ణారెడ్డి నేను అరెస్ట్ చేయిస్తానని మీకు తెలుసు. వాడు ఎవడంతడు? అంతవరకు ఎందుకు? గత సంవత్సరం నాకు అదానికి ఎంత పెద్ద గొడవలు జరిగాయి. 3 టౌన్ పోలీస్ ఆఫీసర్ రామారావు అనుకుంటాను, సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళ గ్యాంగులు వచ్చి నన్ను కొట్టి నా చెయ్యిలు కాలు ఎరగొట్టి నన్ను ఈడ్చుకెళ్ళారు. ఏం చేశాను? అవినీతి పరుల మీద కేసేసా. క్షమాపణ అడిగారు, క్షమించాను. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం పడ్డాది గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి 151 కళ్యాణ మహోత్సవానికి ముందస్తు బందోబస్తును ఏర్పాట్లు చేయడం జరిగిందని డీఎస్పీ అప్పలరాజు తెలిపారు. బుచ్చయ్యపేటలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ కోడ్ పాటిస్తూ నడుచుకోవాలని, రాజకీయ పార్టీని ఉపేక్షించేది లేదని, కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ అప్పలనాయుడు, ఎస్ఐ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. జనరల్ ఎలక్షన్కి సంబంధించి మనకు ఆల్రెడీ కోడ్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. మన అనకాపల్లి జిల్లాలో రెవెన్యూ, మిగతా అదర్ డిపార్ట్మెంట్లు అందరికి కూడా కోఆర్డినేషన్ తోటి, పోలీస్ తోటి కోఆర్డినేషన్స్ తోటి మొత్తం మీటింగ్లు అవి కూడా రెగ్యులర్గా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఎవరి స్థాయిలో, మండల స్థాయిలోను, సబ్ డివిజనల్ స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలోను కూడా ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఆ కోడ్కి లోబడి అందరు కూడా వాళ్ళ డ్యూటీల పరిధిలో ఎవరైనా నాయకులు కానీ, పార్టీలు కానీ దానికి అనుగుణంగా పనిచేయాలండి. అలాగే ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ, ఏమైనా కోడ్ వైలేషన్స్ కానీ ఏమైనా చేసినట్లు మన దృష్టికి వచ్చినట్లయితే వాళ్ళ మీద సివియర్గా యాక్షన్ తీసుకోవడానికి మాత్రం మేము రెడీగా ఉన్నామండి. అటువంటి ఛాన్స్ ఇవ్వద్దని చెప్పి అందరికీ, పార్టీలకు కానీ, అక్కడ ఉన్న ప్రజలకు కానీ, నాయకులకు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాగే మా టీమ్స్ అన్నీ, మా ఇన్స్పెక్టర్స్ కానీ, మా ఎస్ఎస్ కానీ, మిగతా సిబ్బంది అందరూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా విజిట్ చేసి అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ, గ్రూపుల మధ్య తగాదాలు కానీ, ఎటువంటి మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా తావు లేకుండా కంటిన్యూస్గా రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్లు చేయడం జరుగుతుందండి. మా మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రశాంత వాతావరణంలో అందరికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ప్రతి ఒక్క పర్సన్ కూడా కామన్ మ్యాన్ వచ్చి ధైర్యంగా వచ్చి ఓటేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మెయిన్ ఆ విధంగా పనిచేయడం జరుగుతుందండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద స్పష్టం చేశారు. ఒడిషా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చునని, గంటకు 30 కిలోమీటర్ల మేర 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు.
విదర్భ పరిసర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనము కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో విండర్స్ కంటిన్యూటీ ఈ రెండిటి యొక్క సమన్వయంతో మన కోస్తా ఆంధ్రాలో, నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఆయా జిల్లాల్లో మేఘావృతమయ్యి 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఈరోజు ఉండే అవకాశం ఉంది. రేపు అంటే వెన్స్డే ఇంకొంచెం రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ యొక్క తేలిక నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా నమోదవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్ కోస్టల్ జిల్లాల్లోనే ఈ యొక్క ప్రభావం ఉంటుంది. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ తేలికపాటి వర్షం 1 లేదా 2 ప్రాంతంలో ఉంటుంది. ఈ యొక్క ప్రభావం వల్ల కోస్తా ఆంధ్ర అంతా కూడాను టెంపరేచర్స్ ఏదైతే ఇప్పటి వరకు నమోదైనటువంటి అత్యధిక టెంపరేచర్స్ అన్నీ కూడాను కొంత ఉపశమనం జరిగి తక్కువ టెంపరేచర్స్ అంటే నార్మల్ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత నమోదవడానికి అవకాశం ఉంది. మరి 2 రోజులు కూడాను సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ తర్వాత పొడి వాతావరణం ఎప్పుడైతే వస్తుందో ఆంధ్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడాను అలాగే సాధారణం మీద కొంచెం ఎక్కువ కూడా నమోదవడానికి ఉష్ణోగ్రతలు నమోదవడానికి అవకాశం ఉంది. సో రానున్న 2 రోజులు కూడాను ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఈరోజైతే తేలిగ్గా ఉంటాయి. రేపు మోస్తరు వర్షం కూడా ఉండే అవకాశం ఉంది కనుక ఎక్కడైతే థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉందో ఈవెన్ కొన్ని చోట్ల పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయో వేస్ట్ మేనేజ్మెంట్ను మరింత పటిష్టం చేసేందుకు గాను WHO గుర్తింపు పొందిన ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ అనే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఓ ప్రాజెక్టును ప్రారంభించిందని, ఈ సందర్భంగా వారు హాస్పిటల్ మేనేజ్మెంట్కు ఆ పనితీరును వివరించేందుకు విశాఖలో స్టేట్ వర్క్ షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల యాజమాన్యాలు హాజరై బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ను మరింత పటిష్టంగా నిర్వహించాలని, తద్వారా కాలుష్య నియంత్రణకు పాటుపడొచ్చని మురళీకృష్ణ తెలియజేశారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. ఆ ప్రాజెక్టులో భాగంగా టాక్సిక్ లింక్ అనే పర్యావరణం మీద పనిచేస్తున్న న్యూఢిల్లీలోని ఒక సంస్థ, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్, WHO టాక్సిక్ లింక్ ఈ భాగస్వామ్యంతో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఒక సిస్టమేటిక్గా స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ తరఫున, అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఈ బయోమెడికల్ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఆ వచ్చేదాన్ని ఒక సిస్టమేటిక్గా చేయడానికి స్టేక్ హోల్డర్స్ అందరితోటి మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ ఇప్పుడు వైజాగ్లో జరుగుతోంది. ఈ మీటింగ్లో ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, చెస్ట్ హాస్పిటల్, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దాదాపు ఒక 60 మెంబర్స్ తోటి ఇక్కడ ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఇది రీజనల్ వర్క్షాప్. ఈ రీజనల్ వర్క్షాప్లో ప్రస్తుతం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఎలాంటి నిర్వహణ జరుగుతోంది, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 2016 రూల్స్ ప్రకారం ఎంతవరకు ఆ రూల్స్ అన్నీ అమలు అవుతున్నాయి, అట్లాగే దానికి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఓకే సిస్టమేటిక్ ఎలా చేయాలి అనే అంశాల మీద ఇక్కడ మేధావులందరూ చర్చించడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేసిన గాజువాక నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి మీడియా పాత్ర అవసరం ఎంతైనా ఉందంటూ స్పష్టం చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి. 3.5 కోట్ల రూపాయల క్రైస్తవ భూమిని ఆక్రమించిన విశాఖ ఎంపీ ఎంవీవీని జైలుకు పంపిస్తానని శపథం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కురవనున్న వానలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.